హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక చిన్న కథ చెప్తాను. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. వారి ఇంటి ముందు ఒక పెద్ద మునక్కాయ చెట్టు ఉండేది. ప్రతిరోజు రాము రాము అమ్మ ఆ చెట్టులోని మునక్కాయలతో రుచిగా కర్రీ చేసేది. కానీ రాము మాత్రం ఎప్పుడు ఇలా చెప్పేవాడు: అమ్మా, మునక్కాయ కర్రీ నాకు ఇష్టం లేదు, ఇంకేదైనా చేయండి అని చెప్పేవాడు. ఒకరోజు వారి ఇంటికి రాము తాతయ్య వచ్చాడు. ఆ రోజు కూడా అమ్మ మునక్కాయ కర్రీ చేసింది. రాము మళ్ళీ అదే మాట అన్నాడు: నాకు ఇది వద్దు అని. అప్పుడు తాతయ్య చిరునవ్వుతో ఇలా చెప్పాడు: రాము, ఈ మునక్కాయ చెట్టు చూశావా? ఇది ఏమీ అడగదు, కానీ నీకు ఆరోగ్యం ఇస్తుంది. దాని కాయలు మనకు బలం ఇస్తాయి. మనకు ఉపయోగపడే దాన్ని తక్కువగా చూడకూడదు. ఆ మాటలు రాముకు బాగా అర్థమయ్యాయి. ఆ రోజు నుంచి రాము ఇలా అన్నాడు: అమ్మా, నేడు మునక్కాయ కర్రీ పెట్టండి. తాతయ్య నవ్వుతూ చెప్పాడు: మన జీవితంలో కూడా ఇలా చాలా మంచి విషయాలు ఉంటాయి. వాటిని చిన్నగా చూడకూడదు. అవి మనకి ఆరోగ్యము, బలము, ఆనందము ఇస్తాయి. దీంట్లో మెయిన్ మెసేజ్ ఏంటంటే, చిన్నది అనుకున్న ప్రతి దాంట్లో కూడా గొప్ప ప్రయోజనం ఉంటుంది. మన ఆరోగ్యం కోసం ప్రకృతి ఇచ్చిన వరాలు, వాటిని ప్రేమగా స్వీకరించాలి. ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బాయ్.